Digestion absorption తర్వాత లిపిడ్స్ ఎలా సింథసైజ్ అవుతాయి, డీటాక్సిఫికేషన్, కీటోన్ బాడీ సింథసిస్, ఆ టాపిక్స్ ఏమీ లేవు. డైరెక్ట్గా కొలెస్ట్రాల్ మెటబాలిజం యాజ్ వెల్ యాజ్ లిపిడ్ ప్రొఫైల్ అని ఉన్నాయి. ఓకే, సో డైరెక్ట్గా అదే చెప్తాను. సో ఫస్ట్ ఐ టెల్ యూ ద స్ట్రక్చర్ ఆఫ్ కొలెస్ట్రాల్, ద సింథసిస్, వాట్ ఈస్ గుడ్ కొలెస్ట్రాల్, వాట్ ఈస్ బ్యాడ్ కొలెస్ట్రాల్, హౌ ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ లిపిడ్ ప్రొఫైల్, అవన్నీ చెప్తాను. ఓకే, సో సింథసిస్ వచ్చి the structure of cholesterol, it looks like this, ila untundi. Okay, the formula is C27H46O. It is called as cyclopentanoperhydrophenanthrin ring అని అంటారు. దీనికి థర్డ్ పొజిషన్ దగ్గర, ఓకే, థర్డ్ పొజిషన్ దగ్గర ఒక హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. 10th and 13th పొజిషన్స్ దగ్గర మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. 17th పొజిషన్ దగ్గర ఒక 8 కార్బన్ సైడ్ చైన్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ పొజిషన్, దిస్ ఇస్ 10th and 13th పొజిషన్, దిస్ ఇస్ ద 17th పొజిషన్, అండ్ 5th and 6th కార్బన్స్ దగ్గర ఒక డబుల్ బాండ్ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ స్ట్రక్చర్ ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, ద కెమికల్ ఫార్ములా is C27H46O. It is called as cyclopentanoperhydrophenanthrin ring, where it has a methyl group, a hydroxyl group at C3 position, methyl groups at C10 and C13. 8 carbon side chain is attached to at the 17th carbon, and there is a double bond in between 5th and 6th carbons. Okay, structure of the cholesterol. కొలెస్ట్రాల్ మనకి బాడీలోకి ఎలా వస్తుంది? ఏ ఫుడ్స్ లో కొలెస్ట్రాల్ ఉంటుంది? ఓకే, ఆయిల్స్ లో నేను మొన్న చెప్పినప్పుడు ఏం చెప్పాను, డైజెషన్ 90% ఏముంటుంది ఆయిల్స్ లో? ట్రైగ్లిసరైడ్స్ ఉంటుంది. ఓకే, కొలెస్ట్రాల్ ఎగ్ యోక్ తెలుసు కదా, గుడ్డులో yellow part. ఓకే, దాంట్లో ఇట్ హ్యాస్ అ హై కొలెస్ట్రాల్ కంటెంట్. మీట్ లో ఉంటుంది, రెడ్ మీట్ లో అలాగా. ఓకే, మన బాడీలో ఎలా సింథసైజ్ అవుతుందంటే ఎస్టైల్ కోయే. ఓకే, ఎస్టైల్ కోయే ఎలా సింథసైజ్ అవుతుంది? పైరువేట్ నుంచి వస్తుంది. ఓకే, మనం కార్బోహైడ్రేట్స్ తిన్న తర్వాత గ్లైకాలసిస్ జరుగుతుంది, గ్లైకాలసిస్ నుంచి మనకి పైరువేట్ వస్తుంది, పైరువేట్ ఏమో ఎస్టైల్ కోయే కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బికాస్ అది లిపిడ్ కాబట్టి, బట్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. సో ఆర్గానిక్ సాల్వెంట్స్ ఎలాంటివి అంటే బెంజీన్, ఆల్కహాల్ అలాంటివి. ఓకే, ఈథర్. దాని తర్వాత సోర్సెస్ వచ్చేటప్పటికి ఎస్, బటర్, క్రీమ్, మిల్క్ అండ్ మీట్, ఎగ్ యోక్, వీటిలో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎండోజీనస్ గా వచ్చేటప్పటికి మన బాడీలో కొలెస్ట్రాల్ ఎలా సింథసైజ్ అవుతుందంటే, ద స్టార్టింగ్ మెటీరియల్ ఇస్ ఎసిటైల్ కోయిన్. ఓకే, ఓకే, సో ఎక్కడెక్కడ ఉంటుంది మన బాడీలో కొలెస్ట్రాల్ అంటే 10% ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎడ్రినల్ గ్లాండ్. ఎడ్రినల్ గ్లాండ్ లో ఎందుకు 10%? ఎడ్రినల్ గ్లాండ్ ఏం సింథసైజ్ చేస్తుంది చెప్పండి? ఎడ్రినల్, అది ఎడ్రినల్ మెడ్యులా. ఎడ్రినల్ కార్టెక్స్ ఏం సింథసైజ్ చేస్తుంది? అదే, వాటిని ఏమంటారు? ఆల్డోస్టెరాన్ ఒకటే కదా, కార్టికోస్టెరాయిడ్ హార్మోన్స్. ఓకే, we have sex corticoids, glucocorticoids and then mineralocorticoids. Okay, so steroid hormones anta synthesis ki starting material is cholesterol. Okay, cholesterol nunchi 3 major substances synthesize avutayi. Okati steroid hormones, second vachi vitamin D. Okay, vitamin D is synthesized from cholesterol. దాని తర్వాత బైల్ సాల్ట్స్, లిపిడ్ డైజెషన్ కి బైల్ సాల్ట్స్ కావాలి కదా, ఆ బైల్ లో ఉంటాయి అని చెప్పాం కదా. ఎమల్సిఫికేషన్ కి కావాలి బైల్ సాల్ట్స్ అనేది, సో దట్ పెద్ద పెద్ద లిపిడ్ డ్రాప్లెట్స్ అంతా బ్రేక్ అయ్యి చిన్న చిన్న లిపిడ్ మాలిక్యూల్స్ గా అవుతాయి అనేసి అని అనుకున్నామా లాస్ట్ క్లాస్ లో. సో వాటికి కావాల్సిన బైల్ సాల్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా కొలెస్ట్రాల్ నుంచి సింథసైజ్ అవుతాయి. ఓకే, సో ఎడ్రినల్ గ్లాండ్ లో 10% ఉంది, మిగతా 2% is present in brain and nervous tissue, 0.2 to 0.3 is present in intestinal mucosa and liver. Okay, అందులో మళ్ళీ 2 ఫార్మ్స్ ఉంటాయి, ఫ్రీ ఫార్మ్ అండ్ ఎస్టరిఫైడ్ ఫార్మ్. ఎస్టరిఫికేషన్ అని ఎక్కడ వర్డ్ వచ్చినా మీన్స్ దట్ ఈస్ అ ఫ్యాటీ యాసిడ్ ఇస్ బీయింగ్ అటాచ్డ్ టు ఇట్. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అటాచ్ అయి ఉంటాయి అంటే ఓలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, పామిటిక్ యాసిడ్ అండ్ అరాకిడోనిక్ యాసిడ్స్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ 2 ఫార్మ్స్, ఫ్రీ ఫార్మ్, బౌండ్ ఫార్మ్. బౌండ్ ఫార్మ్ అంటే దాని కొలెస్ట్రాల్ ఎస్టర్ అంటారు, దట్ ఈస్ కొలెస్ట్రాల్ ఇస్ బౌండ్ టు అ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్. ఓకే, నెక్స్ట్ కొలెస్ట్రాల్ ని
బ్లడ్ నుంచి టిష్యూస్కి. ఓకే, మనం తిన్న తర్వాత బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు అది టిష్యూస్కి అంతా డిస్ట్రిబ్యూట్ చేసేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. కానీ అదే ఎక్కువగా డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ని మళ్ళీ తీసుకొచ్చి ఎక్స్క్రీట్ చేసేది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఓకే, సో కొంత శాతం వరకు కొలెస్ట్రాల్ ఎప్పుడు మన బాడీకి చాలా మంచిది. కానీ అదే ఎక్కువైతే ఏమవుతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది, హార్ట్ అటాక్, రైట్? సో మనం అంటాం కదా, మొత్తం అంతా బ్లడ్ వెజల్స్ లో మొత్తం అంతా అది ఉండిపోయింది, అందుకే ఆ మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది అనేసి ఆ టైంలో ఏమంటారు, ఆయిలీ ఫుడ్స్ కంప్లీట్గా మానేయండి, అసలు ఏమీ తినకూడదు అని చెప్తారు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి. సో అందుకనే దీన్ని ఏమంటారంటే ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాం, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటాం. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ని తీసుకెళ్ళి బ్లడ్ వెజల్స్లో అంతా డిపాజిట్ చేస్తుంది. అదే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఆ డిపాజిట్ అయినది పీకేసి బాడీ నుంచి బయటికి పంపించేస్తుంది. ఓకే, సో దట్స్ వై హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ కొలెస్ట్రాల్, వెరాజ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఓకే, అండ్ మామూలుగా ఏదైనా మనకి ఏ సబ్స్టెన్స్ తిన్నా కానీ యూజువల్గా అది టిష్యూస్కి వెళ్తుంది, విచ్ ఇస్ నార్మల్. కానీ ఇది రివర్స్గా చేస్తుంది కాబట్టి హెచ్డిఎల్ని, ఆ ట్రాన్స్పోర్ట్ని రివర్స్ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ అని అంటారు. ఓకే, so that is why it is called as reverse cholesterol transport. Okay, okay, now coming to the steps of synthesis, idi raskondi. Ainda? Okay. So synthesis of cholesterol occurs in 5 steps. First one is synthesis of mevalonate. Second one is synthesis of formation of isoprenoid units. Next is synthesis of formation of squalene. Fourth one is conversion of squalene to lanosterol. Finally, formation of cholesterol. So let's look at the first thing. So what is the starting material? మన బాడీలో సింథసైజ్ అవ్వాలంటే ఏం కావాలన్నాను, సబ్స్ట్రేట్ ఎస్టైల్ కోయే. ఎక్కడ సింథసైజ్ అవుతుంది? ఇట్ ఈస్ ఎక్స్ట్రా మైటోకాండ్రియల్. ఎక్స్ట్రా మైటోకాండ్రియల్ అంటే సైటోప్లాజం అని. దాని తర్వాత ఇన్ విచ్ రెగ్యులేటరీ ఎంజైమ్, ప్రతి ఒక్క రియాక్షన్కి ఇది ఇంపార్టెంట్ ఎంజైమ్ అని అనుకుంటాం కదా, ఈ ఎంజైమ్ ఉంటేనే ఇట్ విల్ డిసైడ్ వెదర్ కొలెస్ట్రాల్ సింథసిస్ జరగకూడదా అనేది. ద ఎంజైమ్ ఇస్ హెచ్ఎంజీ కోఏ రిడక్టేస్. ఎందుకు ఈ ఎంజైమ్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఎవరైనా హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా హార్ట్ అటాక్ వచ్చింది, మీరు కొంచెం తగ్గించాలి మీరు ఇలాంటి ఆయిలీ ఫుడ్ అంతా అనేసి, అండ్ బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఒకలాంటి మందు ఇస్తారు, స్టాటిన్స్ అనేసి. ఆ స్టాటిన్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే, ఆ స్టాటిన్స్ ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి కొలెస్ట్రాల్ సింథసిస్ మన బాడీలో ఎక్కువగా జరగకుండా కాపాడతాయి. ఓకే, సో ద ఫస్ట్ స్టెప్ ఇస్ 2 molecules of acetyl CoA, they condense together to form ester-acetyl-CoA in the presence of the enzyme ester-acetyl synthase. Okay, రెండు acetyl CoA molecules condense అవుతాయి, condense అయ్యి acetoacetyl-CoA అని ఫామ్ చేస్తాయి. The enzyme is ester-acetyl synthase. ఆ acetoacetyl-కి ester-acetyl-CoA కి ఇంకొక molecule of acetyl-CoA అటాచ్ అవుతుంది, and it forms HMG-CoA, means beta hydroxy beta methyl glutaryl CoA. Okay, HMG CoA అంటే
బీటా హైడ్రాక్సీ బీటా మిథైల్ గ్లూటారిల్ కోఏ అని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ హెచ్ఎంజీ కోఏ వచ్చేటప్పటికి ఇట్ గెట్స్ యాక్టెడ్ అపాన్ బై హెచ్ఎంజీ కోఏ రిడక్టేస్ విచ్ ఇస్ ద limiting reaction of cholesterol synthesis. So this HMG CoA is acted upon by HMG reductase and finally it forms a 6-carbon mevalonate. ఇప్పుడు చూడండి ఎస్టైల్ కోఏ ఎన్ని కార్బన్స్ అనుకున్నాం 2 కార్బన్స్ కదా. పైరువేట్ వచ్చేటప్పటికి 3 కార్బన్ గ్లైకాలిసిస్ లో 6 కార్బన్ గ్లూకోజ్ నుంచి సింథసైజ్ అవుతుంది. ఈ పైరువేట్ వచ్చేటప్పటికి PDH కాంప్లెక్స్ ద్వారా మైటోకాండ్రియాకి వెళ్ళి ఎస్టైల్ కోఏ సింథసైజ్ అవుతుంది విచ్ ఇస్ 2 కార్బన్. ఓకే, సో 2 molecules ఆఫ్ ఎస్టైల్ కోఏ కంబైన్ అయినప్పుడు ఎస్టైల్ కోఏ ఇది 4 కార్బన్స్. దీనికి ఇంకొక 2 కార్బన్స్ యాడ్ చేస్తున్నాం ఎస్టైల్ కోఏ, ఇంకో ఎస్టైల్ కోఏ యాడ్ అవుతుంది అండ్ ఇట్ ఫార్మ్స్ బీటా హైడ్రాక్సీ బీటా మిథైల్ గ్లూటారిల్ కోఏ. సో ఈ రియాక్షన్ లో హెచ్ఎంజీ కోఏ రిడక్టేజ్ లో ఏమవుతుంది, జస్ట్ 2 హైడ్రోజన్స్ యాడ్ అవుతున్నాయి అంతే. ఓకే, అండ్ కోఎంజైమ్ ఏ అనేది రిమూవ్ అయిపోతుంది. Then we form a 6-carbon compound that is called as mevalonate. Okay, and ఈ ఎంజైమ్ వచ్చేటప్పటికి రేట్ లిమిటింగ్ రియాక్షన్ బైల్ సాల్ట్స్ దీన్ని ఇన్హిబిట్ చేస్తుంది, కొలెస్ట్రాల్ దీన్ని ఇన్హిబిట్ చేస్తుంది, స్టాటిన్స్ చెప్పాను కదా డ్రగ్స్ అండ్ మెవలోనేట్ కూడా ఇన్హిబిట్ చేస్తుంది. బైల్ సాల్ట్స్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఎక్కువగా ఉన్నాయి, ఇంకా అవి సింథసైజ్ అవ్వకూడదు ఎందుకంటే కొలెస్ట్రాల్ స్టార్టింగ్ మెటీరియల్ కాబట్టి అవి ఎక్కువగా ఉంటే మాకు ఇప్పుడు అంత కొలెస్ట్రాల్ అవసరం లేదు కాబట్టి అవి ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఓకే, రాయండి మీరు ఈ స్ట్రక్చర్స్ వేయదు, జస్ట్ ఎసిటైల్ కోఏ ప్లస్ ఎసిటైల్ కోఏ అని రాసి ఎస్టైల్ కోఏ, దీనికి మళ్ళీ ఒక ఎస్టైల్ కోఏ యాడ్ అవుతుంది, దెన్ బీటా హైడ్రాక్సీ, ఇది మాత్రమే రాయండి. ఇది రాసుకోండి. హెచ్ఎంజీ కోఏ రిడక్టేస్ నుంచి ఈ రియాక్షన్ రాసి మెవలోనేట్ 6 కార్బన్స్ అని రాసుకుంటారు. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఫార్మేషన్ ఆఫ్ ఐసోప్రీనాయిడ్ యూనిట్స్. ఈ ఐసోప్రీనాయిడ్ యూనిట్ సింథసిస్ లో ఏంటంటే ఈ 6 కార్బన్ కాస్త ఒక 5 కార్బన్ కాంపౌండ్ ని ఫామ్ చేస్తుంది. దానికి ఏమవుతుందంటే ఫస్ట్ ఇది 3 టైమ్స్ ఫాస్ఫోరిలేషన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి మెవలోనేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మెవలోనేట్ కైనేస్ ఏటీపీ తీసుకొని ఒక ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది, మెవలోనేట్ ఫాస్ఫేట్. ఫాస్ఫోమెవలోనేట్ కైనేస్ ఇంకో ఏటీపీ యాడ్ అయ్యి మెవలోనేట్ డైఫాస్ఫేట్ అవుతుంది. ఈ డైఫాస్ఫేట్ కి ఇంకొక ఏటీపీ యాడ్ అయ్యి మెవలోనేట్ 3-ఫాస్ఫో 5-డైఫాస్ఫేట్. ఓకే, మొత్తం 3 ఏటీపీస్ కాస్త యూటిలైజ్ చేసుకొని 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ యాడ్ అవుతాయి. ఓకే, అండ్ ఇట్ ఫార్మ్స్ మెవలోనేట్ 3-ఫాస్ఫో 5-డైఫాస్ఫేట్. దీనికి వచ్చి ఇప్పుడు ఒక కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ డైఫాస్ఫోమెవలోనేట్ డీకార్బాక్సిలేజ్ ఒక కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయిపోతుంది. And this is a 5-carbon compound which is formed, which is an isoprenoid unit, and this is called as isopentenyl diphosphate. Okay, isopentenyl diphosphate, which will isomerize to 3,3-dimethylallyl diphosphate. Okay, so formation of isoprenoid units lo emotundante mevalonate
gets phosphorylated 3 times. Okay, mevalonate in the presence of mevalonate kinase forms mevalonate phosphate. Mevalonate phosphate again it gets phosphorylated with the help of ATP, in which ATP becomes ADP, and the enzyme is phosphomevalonate kinase. It forms mevalonate diphosphate. Malli deeniki oka ATP add ayi ADP release avutundi and it becomes mevalonate 3-phospho 5-diphosphate. Okay, నెక్స్ట్ రియాక్షన్ వచ్చేటప్పటికి మెవలోనేట్ డైఫాస్ఫేట్ డీకార్బాక్సిలేస్ ఒక కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, రిమూవ్ అయిపోయినప్పుడు వాట్ ఇట్ ఫార్మ్స్ ఇస్ దిస్ వన్ ఐసోపెంటనిల్ డైఫాస్ఫేట్. మొత్తం 3 ఫాస్ఫేట్స్ ఉండేవి, ఒక ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయింది కాబట్టి డైఫాస్ఫేట్ మాత్రమే మిగులుతుంది అండ్ దాని ఐసోమర్ ఒకటి ఫార్మ్ చేస్తుంది 3,3-డైమిథైల్ ఎలిల్ డైఫాస్ఫేట్ అని రాసుకోండి. Done. దాని తర్వాత ఇప్పుడు ఈ 5 కార్బన్ కాంపౌండ్స్ 2 ఫామ్ అయ్యాయి. దట్ ఈస్ విచ్ ఆర్ ద ఐసోప్రీనైడ్ యూనిట్స్. ఒకటి ఐసోపెంటనిల్ డైఫాస్ఫేట్, ఇంకొకటి 3,3-డైమిథైల్ ఎలిల్ ఫాస్ఫేట్. ఇప్పుడు ఒక ఐసోపెంటనిల్ ఫాస్ఫేట్, ఓకే, ఐసోపెంటనిల్ డైఫాస్ఫేట్, ఒక మాలిక్యూల్ ఆఫ్ 3,3-డైమిథైల్ ఎలిల్ ఫాస్ఫేట్ అవి కంబైన్ అయ్యి దే ఫార్మ్ 10 కార్బన్ కాంపౌండ్. ఇది ఒక 5 కార్బన్ కాంపౌండ్, ఇది ఒక 5 కార్బన్ కాంపౌండ్, రెండు ఐసోమర్సే. అవి రెండు, ఇక్కడ ఒక డైఫాస్ఫేట్ ఉంది, ఇక్కడ ఒక డైఫాస్ఫేట్ ఉంది. ఓకే, ఇవి కండెన్స్ అయినప్పుడు ఒక డైఫాస్ఫేట్ రిమూవ్ అయిపోతుంది ఇలాగా. ఓకే,
and it forms a 10 carbon compound that is called as geranyl diphosphate. Okay, geranyl diphosphate, and the enzyme is cis-prenyl transferase. Okay, cis-prenyl transferase is the enzyme by which one molecule of 3,3-dimethylallyl diphosphate combines with isopentenyl diphosphate and forms geranyl diphosphate. ఈ diphosphate ఒక diphosphate అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ 10 కార్బన్ కాంపౌండ్ మళ్ళీ ఇంకొక 5 కార్బన్ ఐసోపెంటెనిల్ డైఫాస్ఫేట్ తో కంబైన్ అవుతుంది. ఓకే, కంబైన్ అయ్యి ఇట్ ఫార్మ్స్ a 15 carbon compound which is called as farnesyl diphosphate. అలా 2 molecules of farnesyl diphosphate combine అయ్యి they form a 30 carbon compound which is called as squalene. Okay, right. అయిపోయిందా? ఓకే, సో ఇక్కడ దాకా ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. సో కొలెస్ట్రాల్ వచ్చేటప్పటికి కొలెస్ట్రాల్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి C27H46O. ఇట్ ఈస్ కాల్డ్ as cyclopentanoperhydrophenanthrin ring. It has a hydroxyl group at carbon 3 position. It has 2 methyl groups at C10 and C13. It has an 8 carbon side chain which is attached at C17, and it has a double bond at 5th and 6th carbons. Okay, సో దానికి సోర్సెస్ వచ్చేటప్పటికి ఎక్సోజీనస్ సోర్సెస్, ఎండోజీనస్ సోర్సెస్. ఎక్సోజీనస్ వచ్చేటప్పటికి ఎగ్, మిల్క్, బటర్ as well as meat. Endogenously it is synthesized from acetyl-CoA. It exists in 2 forms, either free form or esterified form. Esterified form means it is attached to a long chain fatty acid, and both of which are available in our body. Esterified form is much more common in the adrenal gland. Highest percentage of cholesterol is present in the adrenal gland. Now coming to the synthesis, cholesterol is usually transported from blood to the tissues by LDL cholesterol, and from tissues to the blood it is transported by HDL cholesterol. Okay, there are 3 important products which are synthesized from cholesterol, that is bile salts, vitamin D and steroid hormones. Okay, now synthesis of cholesterol can be dealt in 5 steps. The first step is synthesis of HMG-CoA, okay, mevalonate, 6 carbon mevalonate. The second step is formation of isoprenyl units, and the third step is formation of squalene. ఇక్కడ దాకా నేర్చుకున్నాం కాబట్టి ఈ ఫస్ట్ 3 స్టెప్స్ మాట్లాడుతున్నాం. So first, formation of mevalonate, 2 molecules of acetyl-CoA in the presence of acetoacetyl synthase, they condense to form acetoacetyl-CoA. This acetoacetyl-CoA, one more acetyl-CoA molecule gets added to it and it forms beta hydroxy beta methyl glutaryl-CoA, short form వచ్చేటప్పటికి HMG-CoA. HMG-CoA synthase is the enzyme. Now this HMG-CoA undergoes a reduction reaction in the presence of the enzyme HMG-CoA reductase, which is the rate limiting reaction of cholesterol synthesis. In this, what happens is 2 molecules of NADPH will be added and they become 2-NADP, and this HMG-CoA becomes a 6 carbon mevalonate. Okay, now this mevalonate
it undergoes decarboxylation. Okay, first it undergoes phosphorylation, where mevalonate becomes mevalonate phosphate in the presence of mevalonate kinase. Mevalonate phosphate becomes mevalonate diphosphate in the presence of phosphomevalonate kinase. Mevalonate diphosphate becomes mevalonate 3-phospho-5 diphosphate in the presence of mevalonate diphosphate kinase. Okay, now this mevalonate 3-phospho diphosphate undergoes decarboxylation in the presence of mevalonate diphosphate decarboxylase enzyme, and it forms a 5-carbon unit that is called as isopentenyl diphosphate. Okay, which in the presence of isomerase enzyme gets converted into 3,3-dimethyl diphosphate. Now, one molecule of isopentenyl diphosphate combines with one molecule of 3,3-dimethyl diphosphate in the presence of cis-prenyl transferase to form a 10-carbon compound that is called as geranyl diphosphate. Geranyl diphosphate again combined with another isopentenyl diphosphate, which is a 5-carbon compound, and it forms a 15-carbon compound that is farnesyl diphosphate. Here also the enzyme is cis-prenyl transferase. In both these reactions, one pyrophosphate is removed. And this two molecules of farnesyl diphosphate, they condense together. Here also it's a reduction reaction. Squalene synthase is the enzyme. Reduction because it utilizes NADPH, and NADP is released and forms a 30-carbon squalene. In the next, squalene gets converted into lanosterol. In the first reaction, the 30-carbon squalene, a carbon dioxide is removed. Okay, squalene epoxide ane enzyme, and cyclization, that is cycle closure. Okay, cyclic structure laga form అవుతుంది. Okay, the enzyme is oxidosqualene lanosterol cyclase, and squalene oxide gets converted into lanosterol. ఈ టూ రియాక్షన్స్ రాయండి. ఇక్కడ దాకా మీరు రాయగలిగితే చాలు కొలెస్ట్రాల్ సింథసిస్ అడిగితే. ఓకే, డన్. ఓకే, సో లానోస్టిరాల్ నుంచి చాలా రియాక్షన్స్ తర్వాత కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. లానోస్టిరాల్ నుంచి బ్రోకెన్ ఆరో సింబల్ వేసేసి కొలెస్ట్రాల్ సింథసిస్ అని పట్టుకోండి, రాయండి. ఓకే, స్క్వెలిన్ దాకా రాసినా చాలా ఎక్కువ, యాక్చువల్గా అక్కడ దాకా రాస్తే చాలు. అండ్ ఆఫ్టర్ సెవరల్ రియాక్షన్స్ అక్కడ ఏంటంటే డబుల్ బాండ్స్ యాడ్ అవ్వడం, దాని తర్వాత కొన్ని పొజిషన్స్ మిథైల్ గ్రూప్ హైడ్రాక్సిల్ గ్రూప్ యాడ్ అవ్వడం, అవంతా జరిగి లానోస్టిరాల్ ఫైనల్లీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కొలెస్ట్రాల్. ఓకే ఓకే, సో ఇది అల్టిమేట్గా ఓకే ఎస్టైల్ కోఏ ప్లస్ ఎస్టైల్ కోఏ హెచ్ఎంజీ కోఏ సింథేస్, హెచ్ఎంజీ కోఏ రిడక్టేస్ మెవలోనేట్ నుంచి ఐసోపెంటనిల్, జెరానిల్, ఫార్నిసిల్, స్క్వేలిన్ అండ్ అల్టిమేట్గా కొలెస్ట్రాల్ సింథసిస్ జరుగుతుంది. ఓకే, నా రెగ్యులేషన్ మీకు ఇంపార్టెంట్ కాదు, సో ఐ వోంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్, రాసుకోండి. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్.
ముఖ్యమా అయిందా? ఓకే, సో బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎంత ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 150 to 200 mg/dL మాత్రమే ఉండాలి. ఓకే, అదే హార్ట్ అటాక్ పేషెంట్స్లో అయితే మోర్ దాన్ 200 కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకని అప్పుడు వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు వాడతారు. ఓకే, అండ్ ఈ కొలెస్ట్రాల్లో 70% ఈజ్ ఇన్ ఎస్టరిఫైడ్ ఫామ్. ఎస్టరిఫైడ్ ఫామ్ అంటే ఏంటి? కొలెస్ట్రాల్కి ఒక ఫ్యాటీ యాసిడ్ అటాచ్ అవుతుంది. ఓకే, ఎనీ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్. ఈ ఫ్యాటీ యాసిడ్ దీనికి అటాచ్ చేయాలంటే దానికి ఒక ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే LCAT, లెసిథిన్ కొలెస్ట్రాల్ ఎసైల్ ట్రాన్స్ఫెరేజ్. ఓకే, కొలెస్ట్రాల్ కి ఒక ఫ్యాటీ యాసిడ్ అటాచ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as esterified cholesterol. అండ్ యూజువల్ గా బ్లడ్ లో 70% is esterified cholesterol, only 30% will be free cholesterol. ఓకే, సో అండ్ ఈ కొలెస్ట్రాల్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది మన బ్లడ్ లో? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హై డెన్సిటీ లైపోప్రోటీన్, HDL కొలెస్ట్రాల్ అండ్ LDL కొలెస్ట్రాల్. HDL అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్, LDL అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఓకే, సో ఇలా ఉంటాయి అన్నమాట. మనకి 4 లైపోప్రోటీన్స్ ఉంటాయి బాడీలో. ఓకే, థైలోమైక్రాన్స్, VLDL, LDL అండ్ HDL. ఈ కలర్ చూసారా? ఎల్లో ఎక్కువగా ఉందంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని, గ్రీన్ ఎక్కువగా ఉందంటే దాంట్లో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో థైలోమైక్రాన్స్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లో ఏమన్నాను? ఫ్యాట్స్ అంతా మళ్ళీ MAP పాత్వే అండ్ గ్లిసరాల్ ఫాస్ఫేట్ పాత్వే ద్వారా అవి థైలోమైక్రాన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. థైలోమైక్రాన్స్ లాక్టియల్స్ లో వెళ్తాయి, లింఫ్ లో వెళ్తాయి అని చదువుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఓకే, నేర్చుకున్నాం, సారీ. సో దీంట్లో ఏమో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. లివర్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. ఈ లవ్ షేప్ అన్ని ప్రోటీన్స్ అన్నమాట. ప్రోటీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత లివర్ నుంచి ఎడిపోస్ టిష్యూకి వెళ్ళేటప్పటికి మొత్తం ట్రైగ్లిసరైడ్స్ తగ్గిపోతాయి, ప్రోటీన్స్ ఎక్కువ అవుతాయి అండ్ కొలెస్ట్రాల్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో అందుకనే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేది LDL అండ్ HDL లో. సో LDL కొలెస్ట్రాల్ గురించి రాసుకోండి. ఓకే, సో LDL కొలెస్ట్రాల్ ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటాం. ఎందుకు? బికాస్ ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఓకే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే HDL అండ్ LDL లో కంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది LDL ఫ్రాక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఎంత ఉంటుంది? మన బాడీలోనే 150 to 200 అనుకున్నాం కదా కొలెస్ట్రాల్ శాతం. అందులో 100 to 130 ఈజ్ ఇన్ దిస్ వన్ ఓన్లీ, LDL కొలెస్ట్రాల్ లోనే ఉంటుంది. ఓకే, హ్యాస్ 50 to 70% ఆఫ్ టోటల్ కొలెస్ట్రాల్. దీని ఫంక్షన్ ఏంటి? కొలెస్ట్రాల్ ని తీసుకెళ్లి ఎక్స్ట్రా హెపాటిక్ టిష్యూస్, హెపాటిక్ అంటే లివర్ అని, సో ఎక్స్ట్రా హెపాటిక్ టిష్యూస్ అంటే స్కెలిటల్ మజిల్, హార్ట్ మజిల్, ఎడిపోస్ టిష్యూ, అలాంటి వాటన్నిటికీ కొలెస్ట్రాల్ ని పంచడం దీని బాధ్యత. ఓకే, సో it delivers cholesterol to extrahepatic tissues and a considerable amount of LDL is taken up by the liver itself. So oka 70% cholesterol liver kuda తీసుకుంటుంది. ఓకే, ఓకే,
ఇది అవసరం లేదు, తీసేస్తాను. ఫైన్. సో ఎలా తీసుకుంటుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్స్ట్రా హెపాటిక్ టిష్యూస్కి కొలెస్ట్రాల్ని పంపిస్తుంది కదా. సో అప్పుడు ఎల్డిఎల్ ఆ టార్గెట్ ఆర్గన్కి వెళ్ళిన తర్వాత ఆ కొలెస్ట్రాల్ బ్లడ్లోకి ఎలా ఎంటర్ అవుతుంది అనేసి అంటే ఆ ఆర్గన్లోకి, లైక్ హార్ట్ మజిల్లో కానీ లేకపోతే స్కెల్టల్ మజిల్లో కానీ ఎడిపోస్ టిష్యూలో కానీ కొలెస్ట్రాల్ స్టోర్ అవుతుంది. కాబట్టి అది ఎలా స్టోర్ అవుతుందంటే ద కొలెస్ట్రాల్ సింథసిస్ ఇస్ రెగ్యులేటెడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ టిష్యూస్ బై ఎల్డిఎల్ రిసెప్టార్స్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ మజిల్కి వెళ్ళింది అనుకోండి, హార్ట్ మజిల్ దగ్గర ఏముంటుందంటే ఇలాగే ఎల్డిఎల్ రిసెప్టార్స్ ఉంటాయి. ఈ వైలెట్ కలర్లో ఉన్నవి ఎల్డిఎల్ రిసెప్టార్స్, ఈ ఆరెంజ్ కలర్ బాల్స్లో ఉన్నవి ఎల్డిఎల్ మాలిక్యూల్స్ అనమాట. సో రిసెప్టార్స్కి వెళ్ళి వాటి రిసెప్టార్స్ని చూడగానే అవి వెళ్ళి అటాచ్ అవుతాయి. అటాచ్ అయిన తర్వాత ఇలాగా అది ఎండోసైటోసిస్ అవుతుంది. ఓకే, ఎండోసైటోసిస్ అయ్యి ఇలా వెసికల్స్లో ఫామ్ చేస్తాయి. సో కొలెస్ట్రాల్ అన్నది మన బాడీలోకి ఎలా వెళ్తుంది, వేరే ఆర్గన్స్లోకి అంటే ఇలా వెళ్తుంది. ఓకే, ఇలా వెళ్ళిన తర్వాత రైట్ డౌన్ దిస్ వన్. ఓకే ఓకే, సో హెచ్డిఎల్ ఫ్రాక్షన్. ఓకే, ఇదేం చేస్తుంది, కొలెస్ట్రాల్ని అదే టిష్యూస్ నుంచి, లైక్ హార్ట్ మజిల్ నుంచి, ఎడిపోస్ టిష్యూ నుంచి, స్కెల్టల్ మజిల్ నుంచి కొలెస్ట్రాల్ అంతా తీసుకొచ్చి మళ్ళీ లివర్కి పంపించేస్తుంది. లివర్ నుంచి అది ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్కి వెళ్తుంది. ఎంటీరియో హెపాటిక్ సర్క్యులేషన్ ద్వారా ఇంటెస్టైన్స్ నుంచి ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఓకే, బికాస్ ఇది అలా ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంతా తీసేస్తుంది కాబట్టి దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. అండ్ ఇది రివర్స్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని రివర్స్ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్టర్ అంటారు. ఓకే, దీంట్లో ఓన్లీ 20% ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మోర్ దెన్ 160 కంటే ఎక్కువ అయితే ఇంక్రీజ్ అయినట్టు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండాలి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. ఓకే, మామూలుగా అది ఇంక్రీజ్ అయిందంటే ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందంటే మోర్ దెన్ 160 అంటే ఇంక్రీజ్ అయినట్టు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోయిందంటే లెస్ దెన్ 40 ఉంటే తగ్గిపోయినట్టు. ఓకే, సో ఇలా నాకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏమో వచ్చి చక్కగా ఎండోసైటోస్ అయ్యి ఇలా వచ్చేసింది లోపలికి వచ్చిన తర్వాత లైసోజోమల్ ఎంజైమ్స్ దాని మీద యాక్ట్ చేసి దాన్ని సెపరేట్ చేస్తాయి. కొలెస్ట్రాల్ ఎప్పుడు కొలెస్ట్రాల్ ఎస్టర్ కింద ఉంటుంది కదా, చెప్పాను కదా ఫ్యాటీ యాసిడ్కి బైండ్ అయి ఉంటుంది అన్నది. సో ఫ్యాటీ యాసిడ్ సెపరేట్ అయిపోతుంది. ఆ కొలెస్ట్రాల్ అన్నదంతా ఒక అన్ఎస్టరిఫైడ్ కొలెస్ట్రాల్ పూల్ అనేది ఇలా మెయింటైన్ అవుతుంది అనమాట సెల్ లోపల. ఓకే, సో అవసరం ఉన్నప్పుడు ఏదైనా కొలెస్ట్రాల్ దేనికి కావాలి మనకి, కొలెస్ట్రాల్ ఏమో వచ్చి స్టిరాయిడ్ హార్మోన్ సింథసిస్కి కావాలి. అలాగే దాని తర్వాత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని తీసుకుంటుంది అని చెప్పాను కదా, వేరే ఆర్గన్స్లోకి వెళ్ళి ఇదిగోండి ఇది హెచ్డిఎల్ మాలిక్యూల్, అది కొలెస్ట్రాల్ని క్యారీ చేస్తుంది కదా. ఎక్సెస్గా ఉన్నప్పుడు అది ఆర్గన్స్ నుంచి తీసి లివర్లోకి తీసుకెళ్తుంది. సో దానికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత అలాగా. సో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఏ క్యాట్ అనే ఎంజైమ్, ఎల్ క్యాట్ లానే ఎసైల్ కొలెస్ట్రాల్ ఎసైల్ ట్రాన్స్ఫరేజ్ అన్నమాట ఈ ఎంజైమ్. ఇది ఏం చేస్తుంది, వెంటనే కొలెస్ట్రాల్ ఎప్పుడైనా మనకి పని చేయాలి, సెల్ నుంచి బయటికి వెళ్ళాలంటే అదే ఎస్టరిఫైడ్ ఫామ్లో ఉండాలి. వెంటనే దీన్ని కొలెస్ట్రాల్ని ఎస్టరిఫై చేసి కొలెస్ట్రాల్ ఎస్టర్స్ కింద మార్చి ఆ కొలెస్ట్రాల్ ఎస్టర్స్ అవి బయటకు వెళ్తాయి. ఓకే, సో ఇలా ఇవి యాడ్ చేస్తాయి. బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ అవుతుంది అన్నది.
ఓకే, సో ఇది మనకి ఇంటెస్టైన్స్ నుంచి ఇలా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్స్ వస్తుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇలా వస్తూ అదేమవుతుంది, బయట ఆర్గన్స్కి వెళ్ళి ఆర్గన్స్ నుంచి ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంతా తీసుకొని దాని తర్వాత అది లివర్లోకి వెళ్తుంది. లివర్ నుంచి బైల్కి వెళ్ళి బైల్ నుంచి అది ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకే, దీన్ని రివర్స్ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ అని అంటాం అనమాట. ఓకే, హెచ్డిఎల్ పార్టికల్స్ ముందర సింథసైజ్ అయినప్పుడు ఇంత చిన్నగా ఉంటాయి, మెల్లమెల్లగా అది సర్క్యులేషన్లోకి వెళ్ళి కొలెస్ట్రాల్ అంతా తీసుకొని ఇంత పెద్దగా అవుతాయి. ఇలా ఆ ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంతటిని అది లివర్లో ఫస్ట్ పట్టుకెళ్తుంది, లివర్ నుంచి బైల్కి వెళ్తుంది. బైల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నాను, బైల్ డక్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ డియోడినమ్ లో. ఓకే, సో డియోడినమ్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్ కి వెళ్ళి ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంతా ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ as రివర్స్ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ రాసుకోండి రివర్స్ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ లో. సో కొలెస్ట్రాల్ నుంచి 3 ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ డిరైవ్ అవుతాయని చెప్పాను కదా. ఒకటి బైల్ సాల్ట్స్, వైటమిన్ డి, దాని తర్వాత స్టీరాయిడ్ హార్మోన్స్ అన్నవి. అండ్ కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంటుంది మన బాడీలో, సెల్ మెంబ్రెయిన్స్ లో, వాటిలో డిపాజిట్ అవుతుంది. సో ఇవి డెరివేటివ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఓకే, సో బైల్ యాసిడ్ సింథసిస్ ఇది రాసుకోండి, బైల్ యాసిడ్స్ ఎలా సింథసైజ్ అవుతున్నాయని.
వేరే క్లాస్ స్టూడెంట్స్ వచ్చి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం.